శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ ఎన్నికల్లో పెంటల వెంకట్రావు ప్యానెల్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వెంకట్రావుతో సహా ప్యానెల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. స్థానిక గంగానమ్మపేటలోని వైశ్య విద్యానిధి హాస్టల్లో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పెంటల వెంకట్రావు తన ప్యానెల్ సభ్యులతో కలిసి మాట్లాడారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ ఎన్నికల్లో పోటీ చేసే తమ ప్యానెల్ అభ్యర్థులు గురువారం ఉదయం 9 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. గంగానమ్మపేటలోని గంగానమ్మ గుడి నుండి దేవస్థానం వరకు పాదయాత్రగా వచ్చి నామినేషన్లు దాఖలు చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగాలని 22 ఏళ్లుగా దేవస్థానంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు అరాచక పాలన అంతమొందించడానికి తమ ప్యానెల్ను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పెండల వెంకట్రావు, తాతా శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, మాలేపాటి రమణ, శ్రీరామ్, రాజేష్, అన్నవరపు వేణు, సింగిరికొండ ఆంజనేయులు పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్ఠ కలిగిన శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం గత 130 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి దేవస్థానంలో ఈ నెల 26వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మా గ్రూప్ పెండెల వెంకట్రావు గారి ప్యానెల్ తరఫున 16 మంది పోటీ చేస్తున్నాం. వీరందరికీ కూడా రేపు గంగానమ్మ గుడి దగ్గర నుంచి మేమందరం కూడా నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం. కాబట్టి 9 గంటలకి జీవితకాల సభ్యులు మరియు శ్రేయాభిలాషులు అందరు కూడా అక్కడికి గంగానమ్మ గుడి దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ మధ్య RRS శ్యామ్ గారు నా దగ్గరికి వచ్చి 10 స్థానాలు మీరు తీసుకోండి, 6 మాకు ఇవ్వండి అని చెప్పేసి రాజీగా వచ్చాడు. సరే అట్టాగే చేయండి అన్నాం. తర్వాత మళ్ళీ వేణుగారు ఒప్పుకోవట్లేదని చెప్పేసి ఆ సమస్యను అంతవరకు వదిలేశారు. ఇప్పుడు ఎన్నికలు జరుపు ఎవరు వస్తే వాళ్ళు వస్తారని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది. మరి ఎన్నికలకి సిద్ధంగా మేమందరం కూడా నామినేషన్లు వేస్తున్నాము. ఎన్నికలు సక్రమంగా జరిగేటట్టుగా జీవితకాల సభ్యులందరూ కూడా మరి మమ్మల్ని గెలిపించడానికి అందరు కూడా సపోర్ట్ చేసి ఎటువంటి గొడవలు లేకుండా మంచిగా మనం ఎన్నికలు జరుపుకుందామని ఆ ఎన్నికల ఆఫీసరు పెతాప్ అనే అతను కూడా చెప్పడం కూడా జరిగింది. ఎటువంటి లావాదేవీల్లో కూడా తేడా లేకుండా చేయాలి అని చెప్పాము. అట్లాగే అన్నారు. అందువల్ల మరి ఎన్నికల్ని సజావుగా జరగడానికి పూర్తిగా మరి జీవితకాల సభ్యులందరూ కూడా 130 సంవత్సరాల చరిత్ర కలిగిన మన తెనాలి మా కులదైవం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి పాలక వర్గాన్ని ఎన్నుకొనుటకు గాను 23 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పాలనలోనే జరుగుతుంది. మేము అభివృద్ధి చేశామనుకుంటున్నారు. అది అభివృద్ధి, ఆస్తులమ్మి అభివృద్ధి చేశారా, అరాచకం చేశారా, అది రేపు త్వరలో తేలబోతుంది. రేపు మేము మన గ్రామదేవత నుంచి తెనాలి గ్రామదేవత గంగానమ్మ తల్లి గుడి నుంచి మన కులదేవత వాసవి అమ్మవారి దేవస్థానం వరకు పాదయాత్రగా వెళ్తూ నామినేషన్ వేయడానికి సంసిద్ధమవుతున్నాము. పెండెల వెంకట్రావు గారి వర్గంగా గతంలో మీ అందరికీ విదితమే 22 సంవత్సరాల క్రితం నూకల వేణు గారు ఏ విధంగా లోపలికి వచ్చారు, ఏ విధంగా నామినేషన్లు వేసినవి చింపిచ్చేసి రకరకాల హంగామా చేసి అతను లోపలికి వచ్చాడు. అప్పుడు పారదర్శకంగా జరగలేదు. పెద్ద రోషి గారి పేరు చెప్పి ఏదో మాయ చేశారు. పాపం రోషి గారు ఎలక్షన్ నుంచినప్పుడు ఆయన కనీసం ఆయన మొహం చూసిన పాపం పోలేదు. ఆయన ఫామ్లోకి వచ్చిన తర్వాత మా రోషి గారు అనుకుంటున్నారు. సో అవన్నీ పక్కన పెడితే గుడిలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేము బహిర్గతం చేయాలని కోరుకుంటున్నాము. జనరల్ బాడీలో బైలా ప్రకారం సంవత్సరానికి 2 సార్లు అదమం జనరల్ బాడీ పెట్టాలని మీటింగ్ ఉంది, లెక్కలు చెప్పాలనుంది. కానీ ఈ రోజు వరకు వాళ్ళు జరిగిన 20 సంవత్సరాలు 24 సంవత్సరాల్లో గట్టిగా మీటింగ్లు వేసి 5 లేక 6 మీటింగ్లు వేశారు. అది కూడా ఒక గిఫ్ట్ ఇవ్వటం, పంపించేయటం.